ఎటువంటి పరిస్థితుల్లో ఉంది, ఇది ఆంధ్ర మీద ఇంపాక్ట్ చూపించబోతుందా మళ్ళీ, ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చ జోరందుకుంటోంది. ఈ క్రమంలో ప్రస్తుతం ఎటువంటి వర్షపాతం నమోదే అవకాశం ఉంది, ఇంకొక ఇబ్బందికర వాతావరణం ఉండే అవకాశం ఉందా, ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చ జోరందుకుంటోంది. ఆ విజువల్ చూస్తే మనకు అర్థమవుతుంది ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది. సో ఈ నేపథ్యంలో మరో 24 గంటల పాటు ఎలా ఉండబోతోంది దానికి సంబంధించిన వెదర్ అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తున్న ఆర్టీవీ. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ వెదర్ బ్రేకింగ్కి సంబంధించి. బంగాళాఖాతంలో దిత్వా తుఫాను కొనసాగుతోంది. మరో 24 గంటల పాటు ఏపీపై దిత్వా ఎఫెక్ట్ చూపించబోతోంది. ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉంది. ఇటు తెలంగాణలోనూ పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ ఇప్పటికే సూచనలు జారీ చేస్తున్న పరిస్థితి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ చెప్పుకొస్తోంది వాతావరణ శాఖ. హెచ్చరికలు జారీ చేస్తోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కొన్ని ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ని, మరికొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ని ఇచ్చింది. ఏ ప్రాంతాలకు ఎటువంటి పరిస్థితి ఉందనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఒక్కసారి శాటిలైట్ ఇమేజెస్ని చూసే ప్రయత్నం చేద్దాం. శాటిలైట్ ఇమేజెస్ చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇదిగోండి, ఒక్కసారి మ్యాప్లో మీరు చూసే ప్రయత్నం చేయొచ్చు ఎటువంటి వాతావరణం ఉంది అనేది. ఇదిగోండి, ఇక్కడ మీరు గమనిస్తే కనుక చూస్తున్నారుగా, దిత్వా తుఫానికి సంబంధించి ప్రస్తుతం బలహీనపడి వాయుగుండంగా నుంచి తీవ్ర అల్పపీడనంగా మారుతున్న పరిణామక్రమం. సో ఈ నేపథ్యంలో మీరు చూస్తే కనుక చెన్నై దగ్గర, అంటే తమిళనాడు, అలాగే చిత్తూరు, నెల్లూరు, చిత్తూరు ఈ ప్రాంతాల దగ్గర ప్రస్తుతం ఇది కేంద్రీకృతమైన పరిస్థితి ఉంది. అంటే దిత్వా తుఫానుగా అయితే లేదు, ప్రస్తుతం ఇది వాయుగుండంగా తీవ్ర అల్పపీడనంగా బలహీనపడుతున్న క్షణం. అయినప్పటికీ దీని ఇంపాక్ట్ మనకు కనిపిస్తోంది. సాధారణంగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం, ఎప్పుడైనా ఒక తుఫాను వచ్చిన తర్వాత వెళ్ళిపోయింది అనుకుంటే పూర్తిగా వెళ్ళిపోయినట్టు కాదు, పూర్తిగా అది మెల్లిగా క్రమక్రమంగా బలహీనపడినప్పటికీ కూడా దాని ప్రభావం ఉంటుంది. అంటే అల్పపీడనం వాయుగుండం తుఫానుగా మారేటప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉంటాయో, ఆ తుఫాను తీవ్ర వాయుగుండం నుంచి అల్పపీడనం ఇలా మారే క్రమంలో కూడా వర్షాలు ఉంటూ ఉంటాయి. సో ఈ నేపథ్యంలో విశ్వాసం మీరు చూస్తే కనుక ప్రస్తుతం ఇక్కడ కేంద్రీకృతమై ఉన్న పరిస్థితి. సో దీని ఇంపాక్ట్ ఇంకా నేరుగా మనం చూడాలనుకుంటే ఇదిగోండి, ఇక్కడ మీరు గమనించవచ్చు, చూస్తున్నారు కదా, ఇటు నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం అంతగా అయినప్పటికీ కూడా నెల్లూరు, చిత్తూరు, తిరుపతి ఈ ప్రాంతాల మీద మనకి కనిపిస్తోంది. ఇక్కడి నుంచి మొదలు పెడితే దాదాపుగా ఉత్తరాంధ్ర వరకు కూడా దీని ఇంపాక్ట్ మనకి ఉంది. ఇదిగోండి, ఉత్తరాంధ్ర వరకు ఇంపాక్ట్ ఉంది. దాంతోపాటు ఇటు ఒడిశా, పశ్చిమ బెంగాల్ వీటి మీద కూడా మనకి కనిపిస్తోంది. సో నేను కాస్త బ్యాక్కి వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తాను. మీరు చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్, ఉత్తరాంధ్ర వరకు కూడా దీని ఇంపాక్ట్ ఉంది. దాంతోపాటు తెలంగాణకి కూడా మీరు గమనిస్తే తెలంగాణకు సంబంధించి కొన్ని ప్రాంతాల్లో ఈ ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం ఈ ప్రాంతాల మీద కాస్త ఇంపాక్ట్ మనకి ఉంది. సో ఇక్కడ నుంచి ఒకసారి భారత వాతావరణ శాఖ ఎటువంటి రిపోర్ట్ని ఇచ్చింది, ఆ రిపోర్ట్లో ఏం చెబుతుంది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి, ఇది భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్. ఆ రిపోర్ట్ని మీరు గమనిస్తే కనుక కాస్త జూమ్ అవుట్. ఓకే, ఇక్కడ భారత వాతావరణ శాఖ ఏమంటుంది, ఐసోలేటెడ్ హెవీ టు వెరీ హెవీ రెయిన్ఫాల్. అంటే భారీ నుంచి కొన్ని ప్రాంతాల్లో ఐసోలేటెడ్ అనే పదాన్ని ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. మీరు గమనిస్తే కనుక ఐసోలేటెడ్, ఇదిగోండి ఈ పదం మీరు గమనిస్తే కనుక ఐసోలేటెడ్ అంటే కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ఇక్కడ నార్త్ కోస్టల్ తమిళనాడు, కేరళ అండ్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ యానం, రాయలసీమ ఆన్ 3rd డిసెంబర్ అంటే ఈ రోజుకి సంబంధించి మాట్లాడుకొచ్చింది. దాంతోపాటు లాస్ట్ 24 అంటే పాస్ట్ 24 అవర్స్ ఎక్కడెక్కడ భారీ వర్షం పడింది అనేది చెబుతోంది. సెకండ్ నుంచి ఫోర్కాస్ట్ గురించి మాట్లాడుకుంటే ఇదిగోండి, వెదర్ సిస్టమ్ ఫోర్కాస్ట్ అండ్ వార్నింగ్ గురించి మాట్లాడుకునే క్రమంలో ఎస్టర్డే డిప్రెషన్ ఓవర్ సౌత్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్ అండ్ జాయినింగ్ ఏరియాస్ ఆఫ్ వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ అండ్ నార్త్ తమిళనాడు, పుదుచ్చేరి అండ్ సౌత్ ఆంధ్రప్రదేశ్ కోస్ట్స్ వీకెండ్ ఇంటూ ఏ వెల్ మార్క్డ్ లో ప్రెషర్. అంటే అల్పపీడనంగా మారింది అనేది భారత వాతావరణ శాఖ చెబుతోంది. సో ఆ తర్వాత ఏమవుతోంది, ఓవర్ నార్త్ తమిళనాడు, పుదుచ్చేరి కోస్ట్ అండ్ నైబర్హుడ్ ఎట్ 5:30 hours ఇండియన్ స్టాండర్డ్ టైం టుడే. ఈరోజు ఉదయం ఇది తీవ్ర అల్పపీడనంగా పరిణమించింది అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. అంటే అల్పపీడనంగానో లేకపోతే తీవ్ర అల్పపీడనంగానో అల్పపీడనంగా ఇది పరిణమించిందని కూడా చెప్పుకొస్తున్నారు. తర్వాత ఏమంటున్నారు, ఇట్ లే ఓవర్ నార్త్ తమిళనాడు ఎట్ 8:30 hours ఇండియన్ స్టాండర్డ్ టైం టుడే and 3rd December it is likely to move westwards slowly and weaken into a low pressure. అంటే తీవ్ర అల్పపీడనం నుంచి అల్పపీడనంగా మారబోతోంది వచ్చే 24 గంటల్లో. అంటే రేపు ఉదయం వరకు కూడా ఇది అల్పపీడనంగా కొనసాగబోతోంది. ఇంకా మీరు గమనిస్తే బంగాళాఖాతంలో ఇంకా అల్పపీడనంగా దిత్వా తుఫాను తన ప్రయాణాన్ని కంటిన్యూ చేయబోతోంది. సో ఈ క్రమంలోని దాంతోపాటు ఒక ద్రోణి కూడా ఉంది. ఇదిగో
ఒక ద్రోణి ప్రభావం కూడా మనకి కనిపిస్తోంది ఈ అల్పపీడన ప్రాంతానికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో. సో ఈ నేపథ్యంలోని ఇటు కర్ణాటక, నార్త్ కేరళ ఈ ప్రాంతాలు అంటే మనకంత ఇంపాక్ట్ అనేది ఇక్కడ కనిపించట్లేదు. సో ఇక్కడ మీరు గమనిస్తే కనుక నార్మల్గానే ఉంది మన గురించి మాట్లాడుకునే క్రమంలో, అంటే బంగాళాఖాతానికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో. ఇక్కడ భారత వాతావరణ శాఖ ఏముంటుంది, అలర్ట్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఒకసారి ఇక్కడి నుంచి నేరుగా మనం రిపోర్ట్ చూసే ప్రయత్నం చేస్తే కనుక భారత వాతావరణ శాఖ ఏముంటుంది, ఇటు ఎటువంటి అలర్ట్ ఇచ్చిందని ఒకసారి చూసే ప్రయత్నం చేస్తే ఇదిగోండి 3వ తారీఖున ఇటు ఆంధ్రప్రదేశ్ అలాగే తమిళనాడు, కేరళ, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్, ఎల్లో అలర్ట్ని ఇచ్చింది 3వ తారీఖున, అంటే ఈ రోజు. రేపు ఉదయం 8:30 వరకు ఇది గమనిస్తే 3వ తారీఖు సంబంధించి ఆరెంజ్ అలర్ట్ ఉంది. ఇటు తమిళనాడుకి కూడా ఆరెంజ్ అలర్ట్, కేరళ కూడా ఆరెంజ్ అలర్ట్, ఇటు కర్ణాటకలోని మరి ముఖ్యంగా దక్షిణ కర్ణాటకతో పాటు అఫ్కోర్స్ దక్షిణ కర్ణాటక సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఎల్లో అలర్ట్ అనేది మనకి కంటిన్యూ అవుతుంది. ఇక 4వ తారీఖున మీరు గమనిస్తే ఇదిగోండి, ఇది 3వ తారీఖున ఓకే బహుశా డేట్లో కాస్త అటు ఇటు అయినట్టుంది. వాడు ఇట్ మేబీ రాబోయే రోజుల సంబంధించి మాట్లాడుకుంటే ఎల్లో అలర్ట్ అనేది ఇంకొక 2 రోజుల పాటు కంటిన్యూ కాబోతోంది. మీరు గమనించవచ్చు. పోనీ 3వ తారీఖు అనుకుని 3 నుంచి 4 అనుకుని వాటి ఇట్ మేబీ ఇంకొక 2 రోజుల పాటు మాత్రం ఎల్లో అలర్ట్ కంటిన్యూ కాబోతోంది. ఆ తర్వాత ఇది బలహీనపడబోతోంది. అంతే, డేట్లో కాస్త అటు ఇటు ఉంది. ఇది 4th, బహుశా ఐఎండీస్ ఒకసారి కుదిరితే కనుక కరెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇది 4వ తారీఖున, అది 5వ తారీఖున, ఎందుకంటే డేట్స్ గురించి ఇక్కడ ఉంది కాబట్టి. సో ఈ నేపథ్యంలోని భారత వాతావరణ శాఖ ఇదిగో ఇచ్చిన ఆ మ్యాప్ విజువల్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇటు భారత వాతావరణ శాఖ ఏముంటుంది అనేది ఒక్కసారి నేను మీకు ఫుల్ ఫ్రేమ్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు ఇదిగోండి వెల్ మార్క్డ్ లో ప్రెషర్ ఏరియా అంటూ కూడా, అంటే అల్పపీడనం గురించి మాట్లాడుకుంటున్న క్రమం ఇది. మనం కొద్దిసేపటి క్రితం మాట్లాడుకున్నాం కదా, ఇది తీవ్ర అల్పపీడనంగా, అదే వాయుగుండం నుంచి తీవ్ర అల్పపీడనం నుంచి అల్పపీడనంగా మారబోతుంది. మారుతున్న పరిణామ క్రమం గురించి ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఎటువంటి పరిస్థితి ఉందో చూడొచ్చు. సో ఈ నేపథ్యంలోనే ఇటు భారత వాతావరణ శాఖ అంచనాలు ఉన్నాయి. ఏమంటుందన్నది ఒకసారి నేను మీకు మ్యాప్లో చూపించే ప్రయత్నం చేస్తాను. ఎటువంటి వార్నింగ్ ఇస్తుందనేది కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ క్రమంలోని 2 తెలుగు రాష్ట్రాలకు రెండిటికి, మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నెల్లూరుతో పాటు చిత్తూరుకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. ఒక్కసారి నేను మీకు ఆ రిపోర్ట్ చూపించే ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. రిక్వెస్ట్ ఒకసారి విజువల్స్కి వెళ్దాం. విజువల్స్కి వెళ్ళిన తర్వాత ఇన్ డీటెయిల్గా మనం చూసే ప్రయత్నం చేద్దాం రిపోర్ట్కి సంబంధించి. ఇప్పటికీ మీరు చూస్తున్నారు 2 తెలుగు రాష్ట్రాల్లో ఎటువంటి వాతావరణం ఉంది అనేది భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ని నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. హియర్ ఇట్ ఈస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. మీరు గమనిస్తే ఉత్తరాంధ్రకి సంబంధించి చూడొచ్చు. ఉత్తరాంధ్ర మీద ఎటువంటి ఇంపాక్ట్ అనేది మనకు అంతగా కనిపించట్లేదు. మీరు గమనిస్తే పార్వతీపురం మన్యం ఈ ప్రాంతాలకు సంబంధించి మాట్లాడుకుంటే